ఈ లెటర్ రాస్తారో నాకు తెలుసు. నేను ఇలా చేయకుండా ఉండాలి, కానీ పరిస్థితులు నన్ను ఫోర్స్ చేస్తున్నాను. పైకి ఆనందంగా కనిపించే నేను అలా లేను. నాకు డబ్బు కావాలి, అది లేదు. 27 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఇంట్లో వాళ్ళని అడగలేను. అలా అని వాళ్ళకు డబ్బు ఇవ్వలేను. అందుకే ఎవరిని నా హక్కు అడగాలో తెలియని పరిస్థితుల నుంచి పారిపోతున్నాను. నా చావుకు కారణం నా పేరు సందీప్. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామం. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నన్ను చిన్నప్పుడు ఏమవుతావు అని ఎవరు అడిగినా నేను డాక్టర్ని అవుతానని చెప్పేవాడిని. కష్టపడి చదివాను. ఈ కాలేజీలో పీజీ సీట్ వచ్చింది. యూనివర్సిటీలో కొన్ని ర్యాంక్స్ గోల్మాల్ అయితే అంటారు కదా, నిజమేనా? 100 5 ర్యాంకులు ఎట్లనే అయితే. అవునా? అవునా మామ? ఎట్లా? ఎందుకురా ఓఎంఆర్ సీట్లో వాడిని తెలిసిన 50 పెడతాడు, తర్వాత మిగిలినవన్నీ తర్వాత మ్యాథ్స్. అవునా? అంత ఎందుకు మామ, మొన్న హైదరాబాద్ ప్రైవేట్ కాలేజ్ రిజల్ట్స్ రాలేదు, ఇంకా ర్యాంక్ వచ్చిందని బస్ వచ్చి చేస్తాడు తెలుసా. కొంచెం కూడా స్ట్రిక్ ఉండదా మామ? అంటే నాకు తెలిసిన మొత్తం చేసుకున్నాను, నాకు ఫీలింగ్ లేకుండా చేసుకుంటారా బాబు కదా. మా అసలు ఫుల్ ఎమోషనల్ అవుతుంది. కానీ ఏమరా లైన్ వేసుకున్నామంటే బాగా రాంబాబు. ఏం హాస్పిటల్ రా మనం అసలు? కనీసం ఇద్దామంటే ఎన్ని ఇంజక్షన్ కూడా. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే అసలు అందరూ ఏముండే కదా. ఇంత ఫ్రస్ట్రేషన్ నా డిపార్ట్మెంట్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్ చేయకుండా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇందులోకి వచ్చి ఇంకా మనం నేర్చుకోవాలి. హలో అమ్మ, ఇప్పుడే వచ్చానమ్మా డ్యూటీ నుంచి. తినలేదు ఇంకా, వెళ్ళాలి. అవసరం లేదులే, చూడు ఇంకా నాన్న నుంచి ఒక్క పైసా కూడా తీసుకోండి. ఇంకా అవసరం లేదమ్మా, వస్తాయి కదా స్టైపెండ్ వస్తాయి కదా మాకు. స్టైపెండ్ రాగానే ఫస్ట్ ఇంకో మంచి చీర కొంట చూడు. లేదు ఇంకా సరే సరే అమ్మా. కమిన్. హాయ్ సార్. హాయ్ హాయ్ శాండీ. ఏం చేస్తున్నావు సార్? ఏమో నేను ఇట్లా చదువుతున్నా. ఏం బుక్ ఇది? క్యాంబెల్ ఆర్థోపెడిక్ సార్ టెక్స్ట్ బుక్ అని మన ఇదే మన చదవాల్సిన టెక్స్ట్ బుక్ అంతా. ఇది 13,800. ఆల్మోస్ట్ ఇంకా మీరు కొనేసరికి అంత అవసరం లేదు సార్. అంటే నెక్స్ట్ టైప్ స్టైఫండ్ సార్. ఏ స్టైఫండ్ సార్? కమింగ్. హే ఏం చాలా రోజులైంది, ఈ మధ్య రావడమే లేదట. నేను మళ్ళీ చేస్తానండు. ఏం సంగతి సార్? మనీ కావాలి? 500. స్టైఫండ్ రాగానే ఇచ్చేసాను. అయిపోయింది సార్.
లైట్ తీసుకోపో. కమ్ ఇన్. రే చదువుతున్నావా పడుకుంటున్నావా? అదేం లేదు సార్, రండి కూర్చోండి. ఏంటి బాధగా ఉన్నావు? ఏం లేదు సార్, చదువుదామంటే పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏ దేని గురించి? అసలు మనకు స్టైపెండ్స్ ఇవ్వరా సార్? మనం ఇంత వర్క్ చేస్తున్నాం అయినా ఇవ్వరా? ఈ ఏజ్లో కూడా ఇంకా పేరెంట్స్ని అడగాలంటే ఇబ్బందిగా ఉంది సార్. కరెక్టే, డాక్టర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం కదరా. వాళ్ళకి ఆకలి ఉండవు, నిద్ర రాదు, అప్పులు ఉండవు, డబ్బులు కూడా అవసరం లేదు. గవర్నమెంట్కి తెలుసు, అందుకనే వాళ్ళు రెగ్యులర్గా ఇవ్వర్రా. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు అట్లీస్ట్ పెళ్ళి కాలేదురా, నాకు పెళ్ళి అయింది, మీ ఇద్దరు ఉన్నాం ఇక్కడ. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలిరా? చెప్పు, నువ్వు చెప్పరా. ఎవరిని అడుగుదాం? అమ్మని అడుగుదామా? సరే. అమ్మా, ఏరా తిన్నావా? తిన్నానమ్మా. నువ్వు? తిన్నానురా. ఎందుకమ్మా డల్గా ఉన్నావు? ఇంట్లో డబ్బులు లేవురా, పత్తి రేట్ కూడా రాలేదు, అప్పులోళ్ళు వస్తున్నారు. ఏమన్నా డబ్బులుంటే ఏమో కొంచెం సర్దుతావా? అది కాదు, హలో సార్, సందీప్ సార్ అండి సార్? చెప్పు సార్, నేను క్యాజువల్ నుంచి అవసరం మాట్లాడుతున్నాను సార్. ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, వస్తారా మీరు? ఇది నా పరిస్థితి. చావాలన్న పరిస్థితులు అనుకూలించవు. ఛీ, ఈ జీవితం అని చాలాసార్లు అనిపించింది. పైకి నవ్వుతున్నా నేను మాత్రం ఆనందంగా లేను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అనుకుంటూనే ఉన్నా. కానీ ఎవరో మన గురించి రారు. మన కొరకు మనమే పోరాడాలి, మన హక్కు మనమే సాధించాలని ఇప్పుడే అర్థమైంది. అందుకే 2009లో స్ట్రైక్కి వెళ్ళారు. వాళ్ళు ఇంటర్వ్యూగా హామీ గవర్నమెంట్ ఇచ్చింది, అయినా కానీ దాని తుంగలో దొరికిరు. సో ఈసారి మనం స్ట్రైక్కి అదే వాటి మీద స్ట్రైక్ వెళ్దామని అనుకుంటున్నాం.
సో ఈసారి మన స్ట్రైక్ వెళ్దామా వెళ్దామా అంటే యూనిటీ స్ట్రైక్ ఎందుకు మనం ఈసారి అందరికీ యూనిటీ తెప్పిద్దాం రా. స్ట్రైక్ వెళ్దాం రా భయ్, ఖచ్చితంగా స్ట్రైక్ వెళ్దాం. ఆ స్ట్రైక్ ఎట్లుండాలంటే ఇంకోసారి మరి పండగని అందరు రారేమో కదరా. తక్కువ పండుగ రా బాబు, 5 ఏళ్ళ నుంచి పండుగ జరుపుకుంటే కూర్చున్నాం. ఇట్లా స్ట్రైక్ చేయాలి, స్ట్రైక్ సక్సెస్ కావాలి, అదే మనకి పెద్ద పండుగ. అంతే స్ట్రైక్ కి రాని వాళ్ళు కూడా రెగ్యులర్ గా స్ట్రైక్మెంట్ వచ్చినప్పుడు మనమే గుర్తు రావాలి. పంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. సైతం విశ్వసృష్టికి ఎప్పుడు సరిగ్గా పనిచేస్తారు? ఎవరైనా వాళ్ళకి మంత్లీ సరైన శాలరీస్ అందితేనే పనిచేస్తారు. మాకు గత 6 నెలలుగా శాలరీస్ ఇవ్వకుండా, అదేవిధంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లో సరైన సేవలు లేకుండా, సరైన ఎక్విప్మెంట్ లేకుండా చేస్తూ ఉంటే మేము దాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టం. మీకైనా ఎవరికైనా అంతే. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఆర్ రైట్ ఇన్ ఆర్ క్యాంపస్ ఇన్ ఆర్ ప్లేస్. ఎవరిని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. సో దిస్ ఇస్ రెడిక్యులస్. అమ్మ మన వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తుందంటే కదా, మా బీడీఎస్ తరఫున మేము కూడా సపోర్ట్ చేస్తాము.